హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అక్షయ్ని వెతుక్కుంటూ వెళ్ళిన అవనికి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కమల్ అయితే అవనికి ఫోన్ చేస్తే అవని అయితే కమల్తో అంటూ ఉంటుంది, కన్నయ్య నువ్వే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పాలి. నువ్వు శ్రీకర్ ఇద్దరూ కూడా బామ్మగారికి, అత్తయ్య గారికి, అక్షయ్ గారికి మీరే ఎలాగైనా సరే బాధ నుంచి తేరుకోవాలని ధైర్యం చెప్పండి. వాళ్ళు బిజినెస్ పోయిందని చాలా బాధలో ఉంటారు. అందుకనే వాళ్ళకి మీరు ఆ బాధల నుంచి విముక్తి చెయ్యాలి. మీరు ఎక్కడికి కూడా వెళ్ళొద్దు అని అవని అయితే జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. మీకు బాధ లేదని నేను అనడం లేదు, మీకు కూడా బాధ ఉంటుంది. కానీ మీకన్నా ఎక్కువగా వాళ్ళకే ఉంటుంది. మీ అన్నయ్య మోసపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటారు అని చెప్తూ ఉంటుంది అవని. అప్పుడే ఇక కమల్ అయితే ఏడుస్తూ ఉంటాడు. కమలు ఏడుస్తూ ఉండడంతో అది విన్న అవని అయితే షాక్ అయిపోతూ, ఏమైంది కన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక కమల్ అయితే ఏడుస్తూ, ఘోరం జరిగిపోయింది వదిన అని అంటూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అది విని, ఏమైంది కన్నయ్య, నువ్వంతలా ఏడుస్తున్నావంటే నాకు కూడా ఏదో భయంగా ఉంది, చెప్పు కన్నయ్య అని అడుగుతూ ఉంటుంది అవని. అప్పుడే ఇక కమల్ మాట్లాడలేకపోతున్నాడని శ్రీకర్ అయితే ఫోన్ తీసుకుంటాడు. శ్రీకర్ ఫోన్ తీసుకొని, వదిన అవని పేరు మీద ఉన్న ఈ ఇంట్లో మేము ఉండలేము అంటూ అన్నయ్య, నానమ్మ, అమ్మ ముగ్గురు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు వదిన అంటూ శ్రీకర్ అయితే అవనితో చెప్తాడు. అది విని ఒక్కసారి అవని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రణతి కూడా అలా షాక్ అయిపోతూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ అందరూ కూడా అవని ఫోన్లో మాట్లాడుతూ ఏడుస్తూ ఉండడం చూసి అవని దగ్గరికైతే వస్తారు. అప్పుడే ఇక అవని అయితే, ఏంటి శ్రీకర్ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవును దినా, అయినా బాధల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకింత పట్టింపులేంటో నాకు అర్థం కావడం లేదు. బాధలో ఉన్నప్పుడు సమస్యని తీర్చుకోవాల్సింది పోయి పంతాలకి పట్టింపులకి వెళ్తున్నారేంటో దినా అని శ్రీకర్, కమల్ ఇద్దరూ కూడా బాధపడుతూ ఉంటే, మీరేమీ బాధపడకండి, ముందు మీ అన్నయ్య మీ అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వెతుకుదాము, ఎక్కడున్నారో ముందు తెలుసుకుందాము, వాళ్ళని ఇంటికి తీసుకురావాలి అని అవని అయితే అంటూ ఉంటుంది. మీరు ముందు ఆ పనిలో ఉండండి, నేను కూడా వెతుకుతాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక అవని అయితే తర్వాత ఇక రాజేంద్ర ప్రసాద్, ప్రణతి అందరూ కూడా అవని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. ప్రణతి అయితే, కమలన్నయ్య ఏడుస్తున్నాడేంటి అని నువ్వెందుకు ఫోన్లో అడుగుతున్నావు వదినా, నీ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి, ఏం జరిగింది వదినా అని అడుగుతూ ఉంటుంది ప్రణతి. అలాగే రాజేంద్ర ప్రసాద్ కూడా, అవునమ్మా ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా చెప్తూ ఉంటుంది అవని అయితే, నా పేరు మీద ఉన్న ఇంట్లో ఉండనని బామ్మగారు, ఆయన అత్తయ్య గారు ఇల్లు వదిలి వెళ్ళిపోయారంట మావయ్య. ఎక్కడికి వెళ్ళారో ఎలా ఉన్నారో ఏమీ కూడా తెలీదు. ఎంత ఆపినా కూడా కమల్, శ్రీకర్ అస్సలు కూడా ఆగలేదని వాళ్ళు కూడా బాధపడుతున్నారు అని అంటూ అవని అయితే చెప్తుంది. అది విని రాజేంద్ర ప్రసాద్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే, వాళ్ళు ముందు సమస్యల్ని ఎలా తీర్చుకోవాలని ఆలోచన లేదు, మాట పట్టింపులు, మొండితనం వాళ్ళకి ఎక్కువైపోయింది. కానీ వాళ్ళు ఏం కోల్పోతున్నారో వాళ్ళకి తెలియాలంటే ఇలాంటివి జరుగుతూ ఉండాలి. వెళ్ళనిగి ఎన్ని రోజులు బయట ఉంటారో ఖచ్చితంగా ఈసారి నీ విలువ, కుటుంబం విలువ వాడికి తెలుస్తాయి. వాడితో పాటు వెళ్ళిన పార్వతికి కూడా అది ఖచ్చితంగా తెలుస్తుంది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అలా ఎలా అని ఊరుకుంటాం మావయ్య, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వెతుకుతాము. ప్రణతి, భరత్ మీరు కూడా వాళ్ళ కోసం వెతకండి, నేను కూడా వెతుకుతాను అని అవని అయితే వెతకడానికి అందరూ కూడా బయలుదేరుతారు. తర్వాత అక్షయ్, పార్వతి, భానుమతి ముగ్గురు కూడా అక్షయ్ ఫ్రెండ్ అయిన భాస్కర్ ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక పార్వతి అడుగుతూ ఉంటుంది, ఈ ఇల్లు ఎవరిది అక్షయ్ అని అడుగుతూ ఉంటే, ఈ ఇల్లు నా ఫ్రెండ్దమ్మా, కొన్ని రోజులు మనం ఇక్కడే ఉందాము, ఉద్యోగం వెతుక్కున్న తర్వాత అప్పుడు మంచి ఫ్లాట్కి షిఫ్ట్ అవుదాము అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక అది విని, పరా ఇంట్లో ఎన్ని రోజులని ఉంటాం నాన్న,
పరా ఇంట్లో మనం ఎన్ని రోజులు ఉన్నా లోకువే కదా అని అంటూ ఉంటుంది పార్వతి. అయితే అయిన వాళ్ళే మనల్ని బయటికి గెంటేసేదాకా తీసుకొచ్చారు, ఇప్పుడు పరాయి వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులను ఉంటాము అని అంటూ ఉంటే, అదేం లేదమ్మా, భాస్కర్ నా ప్రాణ స్నేహితుడు, వాడికి నేనంటే చాలా ఇష్టం, వాడు నా మాట కాదనడు, మనకి ఎటువంటి మొహమాటం లేకుండా మనం ఈ ఇంట్లో ఉండొచ్చు, ఎందుకంటే వాడంటే అంత ఇది నాకు. నేను వచ్చేటప్పుడే అంత క్లారిటీగా చెప్పి వాడికి నేను ఇక్కడికి మిమ్మల్ని తీసుకువచ్చాను, అయినా కొన్ని రోజులే కదమ్మా, జాబు రాగానే మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాము అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే మీరు మనసులో ఎటువంటి దిగులు పెట్టుకోకుండా నాతో పాటు రండి అని అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడు ఇక అక్షయ్ ఆ మాట అనగానే పార్వతి, భానుమతి ఇక లోపలికైతే వస్తూ ఉంటారు. తలుపు అయితే కొడతాడు అక్షయ్. అప్పుడే భాస్కర్ అయితే తలుపు ఓపెన్ చేసి, రే అక్షయ్, నీకోసమే ఎదురు చూస్తున్నానురా, ఏంటమ్మా ఆలోచిస్తున్నారు, ఇది కూడా మీ ఇల్లే అనుకోండి, లోపలికి రండమ్మా అని అంటూ ఉంటాడు భాస్కర్. అప్పుడే ఇక అందరూ కూడా లోపలికైతే వస్తారు. వచ్చిన తర్వాత కళ్యాణి కళ్యాణి అని భాస్కర్ తన భార్యని పిలుస్తాడు. అప్పుడే ఇక తన భార్య బయటికి వస్తుంది. వచ్చిన తర్వాత, వీళ్ళు నా ఫ్రెండ్ ఫ్యామిలీ, నీకు తెలుసు కదా అక్షయ్, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నమ్మ కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటారు అని అంటూ ఉంటాడు భాస్కర్. అయితే మన ఇంట్లోనా, ఏం మాట్లాడుతున్నారు మీరు అని కళ్యాణి అంటూ ఉంటుంది. అవును, కొన్ని రోజులు వీళ్ళు మన ఇంట్లోనే ఉంటారు అని భాస్కర్ అయితే అంటూ ఉంటే, అప్పుడే కళ్యాణి అయితే ముఖం చిరాగ్గా పెట్టుకుంటుంది. వీళ్ళు మా ఇంట్లో ఉండడం ఏంటన్నట్టుగా తను వాళ్ళంక చూస్తూ ఉంటే, పార్వతి వాళ్ళు కూడా చాలాగా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే ఇక కళ్యాణి లోపలికైతే వెళ్ళిపోతుంది. కళ్యాణి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, ఈరోజు మా వైఫ్ మూడ్ ఆఫ్లో ఉంది, అందుకే తన మాట అంత కటువుగా ఉంది, మీరేమీ తన గురించి పట్టించుకోకండి అని అంటూ ఉంటాడు అక్షయ్ ఫ్రెండు భాస్కర్. అయితే అమ్మా, మీరు వెళ్ళి ఆ గదిలో రెస్ట్ తీసుకోండమ్మా, ఇది మీ ఇల్లు అనుకోండి, ఎటువంటి మొహమాటం పడకండి అని భాస్కర్ అయితే చెప్తూ ఉంటాడు. తర్వాత ఇక అక్షయ్ అయితే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదురా అని అక్షయ్ బాధపడుతూ ఉంటే, రే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు నీ కోసం నేను కాఫీ తీసుకొస్తాను, నువ్వు ఇలా కూర్చోరా అని అక్షయ్ని కూర్చోమని అతని స్నేహితుడైతే కాఫీ తీసుకురావడానికైతే వెళ్తాడు. ఇంతలో పల్లవి ఇంటి దగ్గర, ఇల్లంతా కూడా ఇక నాదే, ఈ ఇంటికి నేనే మహారాణిని, ఇక నాకు అడ్డు చెప్పేవాళ్ళు అదుపు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇన్ని రోజుల నా కల నెరవేరిపోయింది, ఇక ఈ ఇంట్లో నేనే మహారాణిని, నేను చెప్పిందే శాసనం అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. అయితే అప్పుడే పల్లవి ఒక పక్క, మరొక పక్క శ్రేయ కూడా నేనే ఈ ఇంటి మహారాణిని, ఈ ఇంటి పెద్ద కోడల్ని, ఇప్పుడు నేనే కాబట్టి ఈ ఇంట్లో సర్వ హక్కులు నాయి, నన్ను ఢీకొట్టేవాళ్ళు, నాతో తలపడేవాళ్ళు ఎవ్వరూ లేరు, ఎవరు రారు అని శ్రేయ అయితే అనుకుంటూ ఉంటుంది. అలా ఇద్దరు కూడా ఒకరికొకరు అనుకుంటూ ఢీకొట్టుకుంటారు. అప్పుడే ఇక శ్రేయ అయితే, ఏంటి ఏదో పెద్ద ఇంటి పెత్తనం అంతా నీ చేతుల్లో వచ్చేసినట్టు మొత్తం ఇల్లంతా చూసేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది శ్రేయ. చూడు, ఈ ఇంటికి ఇప్పుడు నేనే మహారాణిని అని అంటూ ఉంటుంది పల్లవి. ఈ ఇంటికి పెద్ద కోడల్ని నేను కాబట్టి ఇంట్లో సర్వ హక్కులు నాయే, ముందు నేను కాబట్టి పెద్ద కోడల్ని, ఈ ఇంటికి మహారాణిని నేనే అని అంటూ ఉంటుంది శ్రేయ. అయితే ఈ ఇంటికి నీకన్నా ముందు నేనొచ్చాను కాబట్టి ఈ ఇంట్లో సర్వ హక్కులు కూడా నాయే అని అంటూ ఉంటే, ఏంటి నీ సర్వ హక్కులు, అయినా నువ్వెంత, నీ బ్రతుకెంత, నువ్వు అనుకుంటే ఈ ఇంటికి మహారాణివి అయిపోవస్తావా అని అడుగుతూ ఉంటుంది పల్లవి. అవును అయిపోతాను అని అంటూ ఉంటే, ఏంటి అయిపోయేది, నీది మాటలు దాకే, నీది నేను మాత్రం అది నాది అని అనుకొని ఇది నాకే సొంతం అవ్వాలంటే అది నాకు సొంతం అయ్యే వరకు కూడా నేను నిద్రపోను, దాన్ని నా సొంతం చేసుకునే తీరుతాను, ఇల్లైనా ఏదైనా సరే అని అంటూ ఉంటుంది పల్లవి. చూడు, నువ్వేదైనా చేసేవామో కానీ ఇల్లు మాత్రం నాదే, ఈ ఇంటికి మహారాణిని
పెద్ద కోడల్ని నేనే, నువ్వు ఏమీ చెయ్యలేవు అని శ్రేయ పల్లవి దెబ్బ మీద ఇద్దరు కూడా డి అంటే డి అంటూ బాగా కూడా దెబ్బలాడుకుంటూ గొడవ పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత ఇక పల్లవి అయితే అవని అక్షయ్ గదిలోకి తన లగేజీతో పాటు వస్తుంది. అప్పుడే లగేజీతో పాటు వచ్చాక ఈ ఇంటికి ఈ రూమ్కి కూడా ఇప్పుడు నేనే మహారాణిని అని అంటూ ఉంటుంది పల్లవి. తర్వాత ఇక శ్రేయ కూడా బ్యాగ్ తీసుకొని అవని వాళ్ళ రూమ్లోకి అయితే వస్తుంది. ఏంటి బ్యాగ్తో వచ్చావు అని అడుగుతూ ఉంటుంది శ్రేయని పల్లవి. అప్పుడే ఇక పల్లవిని కూడా శ్రేయ, నువ్వు కూడా బ్యాగ్తోనే వచ్చావు కదా, నువ్వెందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది శ్రేయ. అంటే ఇప్పుడు ఈ గదిలో అక్షయ్ బాబు గారు లేరు కదా, అందుకని ఈ గది విశాలంగా ఉంటుంది. నేను ప్రెగ్నెంట్ని కదా, కాబట్టి విశాలంగా ఉన్న గదిలో ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకని ఈ గది ఈ రోజు నుంచి నాదే. ఈ గదిలో ఉన్న కంఫర్ట్ ఏ గదిలో కూడా ఉండదు అని అంటూ ఉంటే, నేను కూడా ఈ గదిలోనే ఉండాలనుకుంటున్నాను, నాకు కూడా బాగా ఈ గది నచ్చింది, కంఫర్ట్గా ఉంటుంది అని శ్రేయ అంటుంది. లంకంత కొంపలో నీకు బోల్డ్ గదులు ఉన్నాయి, ఏ గదిలో గదిలో ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది పల్లవి. అదేదో నువ్వే చెయ్యొచ్చు కదా, మరి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటుంది శ్రేయ. అయితే అలా వాళ్ళిద్దరూ కూడా గది గురించి గొడవ పడుతూ ఉండగా అప్పుడే అక్కడికి మేం చెప్తాం అని అంటూ కమల్ శ్రీకర్ ఇద్దరూ కూడా వెళ్తారు. ఇద్దరూ కూడా వెళ్ళి అన్నయ్య అమ్మ వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారని ఇంత బాధ కూడా లేకుండా ఈ ఇల్లు నాకే సొంతం, మాకే సొంతం, ఈ గది మాకే సొంతం అన్నట్టు కొట్టుకుంటున్నారు. రేపు ఇంటిని కూడా అంటారేమో. ఇంటిని అన్నా వీళ్ళకి ఛాన్స్ లేదన్నయ్య, ఇదంతా అవని వదిన పేరు మీద ఉంది కదా అని అంటూ ఉంటాడు కమల్. అయితే అప్పుడు ఇక శ్రేయాని తిడతాడు, పల్లవిని కూడా తిడతాడు. పల్లవి అయితే ఏంటి బావా, వాళ్ళు వెళ్ళిపోయారని నేను కూడా ఎంతో బాధపడుతున్నాను, నాకు బాధ లేదని ఎవరు చెప్పారు అని అంటూ ఉంటుంది. పల్లవి అయితే నువ్వు నటించింది చాలమ్మా, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా, గోటికాడ నక్కలాగా కాసు కూర్చొని ఇప్పుడేమో వాళ్ళ గురించి బాధపడుతున్నట్టు నటిస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు కమల్. అప్పుడే ఇక మీరు బయటికి వెళ్తే ఈ గదికి నేను తాళం వేస్తాను, ఇది అవని వదిన అక్షయ్ అన్నయ్య గది, వాళ్ళ గది వాళ్ళకే ఉంటుంది, మీరేమీ ఈ గదుల్లో ఉండాల్సిన అవసరం లేదు, పదండి అని అంటూ ఉంటే అప్పుడే శ్రేయ అయితే ఏంటి శ్రీకర్ నువ్వేమీ మాట్లాడవేంటి, మనకింత అన్యాయం జరుగుతూ ఉంటే అని అంటూ ఉంటుంది. శ్రీకర్ని నిలదీస్తుంది శ్రేయ. అయితే అప్పుడే ఇక శ్రేయ అలా నిలదీయడంతో వాడు చెయ్యకపోతే నేను ఈ గదికి తాళం వేసేవాణ్ణి, ఈ గదిలో ఉండే హక్కు మీ ఇద్దరికీ కూడా లేదు, వెళ్తారా లేకపోతే మీ నోటికి కూడా తాళాలు వేయమంటారా అని ఇద్దరు కూడా వాళ్ళిద్దరికీ షాక్ ఇస్తారు. అప్పుడు ఇక ఏం చేసేది లేక పల్లవి శ్రేయ తీసుకెళ్లిన లగేజీతో సహా బయటికి వస్తే కమల్ అయితే ఇక గొళ్ళెం పెట్టేస్తాడు. ఆ గదికి గొళ్ళెం పెట్టేసి ఇంకోసారి ఆలోచనలు చేశారంటే తరువాత యాక్షన్ ఇంకోలా ఉంటుంది అని వాళ్ళిద్దరికీ కూడా వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే కమల్, శ్రీకర్, అవని, ప్రణతి, భరత్ అన్ని వైపులా కూడా అక్షయ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా అని ప్రతి చోట కూడా వెతుకుతూ ఉంటారు. ఇక అప్పుడే భరత్ అయితే ప్రణతితో అంటూ ఉంటాడు, అసలు మీ వాళ్ళకి బుర్రుందా, ఏదో చంటి పిల్లలు కోపగించినట్టు అలా చిన్న పిల్లల్లాగా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి, మీది మంచి ఫ్యామిలీ, ఎగ్జిక్యూటివ్ ఫ్యామిలీ, అయినా సరే మీ వాళ్ళెవ్వరికి బుర్రలు పని చేయవా, ఇలా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు భరత్. అయితే ఇప్పుడు ఈ మ్యాటరు ఈ సమయంలో అవసరమా భరత్, మనం వాళ్ళని వెతకడానికి వెళ్తున్నాం, ఈ సమయంలో ఇలాంటివి అవసరం లేదు అని అంటూ ఉంటుంది ప్రణతి. అయితే కోపంగా తన వాళ్ళని అంటున్నందుకు అప్పుడే భరత్ అయితే సారీ ప్రణతి, పద వాళ్ళని వెతుకుదాము అని అంటూ ఉంటాడు. భరత్ అయితే మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. ఎక్కడా కూడా అక్షయ్ వాళ్ళు కనిపించలేదని ప్రతి ఒక్కరూ కూడా చెప్తూ ఉంటారు. అన్నయ్య ఎంత వెతికినా కనిపించడం లేదేంట్రా అని కమల్ అయితే శ్రీకర్ని అడుగుతూ ఉంటే, ఒకవేళ రైల్వే స్టేషన్కి వెళ్ళారంటావా,
ఎక్కడికైనా ఏ ఊరన్నా వెళ్ళిపోతున్నారంటావా? అక్కడికి వెళ్ళి వెతుకుదామా అని అడుగుతూ ఉంటాడు శ్రీకర్. ఇంతలో ఇక వాళ్ళని వెతుక్కుంటూ వస్తున్న అవని అయితే శ్రీకర్కి కమలకైతే కనిపిస్తుంది. అలా కనిపించడంతో వదినా వదినా అంటూ ఇక ఇద్దరు కూడా అవని దగ్గరికైతే వస్తారు. మీకు ఎక్కడైనా వాళ్ళు కనిపించారా అని అడుగుతూ ఉంటుంది అవని. లేదొదినా, మీకేమన్నా కనిపించారా అని వాళ్ళు కూడా తిరిగి అడుగుతూ ఉంటారు. లేదు, ఎక్కడికి వెళ్ళారో ఎక్కడున్నారో ఏమీ తెలియడం లేదు. నేను కూడా స్విచ్ ఆఫ్, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది కన్నయ్య. అత్తయ్యకి బామ్మగారికి ఆయనకి కూడా చేశాను అని అంటూ ఉంటుంది అవని. మనతో పూర్తిగా సంబంధాలు తెంపుకోవాలని వాళ్ళు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నారు వదినా అని అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే. మరి ఇప్పుడు ఎలాగా, వాళ్ళు ఎక్కడున్నారని తెలుసుకోవాలి. కన్నయ్య, నీకేమన్నా మీ అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్స్ గురించి తెలుసా నీకు శ్రీకర్ అని అడుగుతూ ఉంటే, నాకు పెద్దగా ఏమీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ గురించి తెలీదు వదినా అని అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే. అప్పుడే ఇక కమలైతే, ఆ వదిన, నాకు 2-3 తెలుసు. అందులో భాస్కర్ అన్నయ్యకి స్కూల్ మెట్టు, కాలేజీ మెట్టు, చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా. బహుశా అన్నయ్య వాళ్ళ దగ్గరికే వెళ్ళుంటాడు. కథమా ఇద్దరి వాళ్ళ గురించి నాకేం తెలియదు వదినా అని అంటూ ఉంటాడు. కమలైతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 2-3 సార్లు వాళ్ళ ఇంటికి కూడా అన్నయ్య వెళ్ళడం చూశాను వదినా. నాకు తెలిసి వాళ్ళ ఇంటికే వెళ్ళుంటారు. పదండి వదిన వెళ్దాము అని అంటూ ఉంటాడు కమల్. ఇక ముగ్గురు కూడా భాస్కర్ ఇంటికైతే బయలుదేరుతారు. తర్వాత ఇక భాస్కర్ అయితే కాఫీ తీసుకువచ్చి అక్షయ్తో అంటూ ఉంటాడు, నువ్వు చాలా ఇంటెలిజెంట్వి, చాలా తెలివైన వాడివి. నీతో బిజినెస్లో పోటీ పడాలంటే చాలామంది భయపడతారు. అలాంటి నువ్వు ఇలా తొందరపాటు పని ఎలా చేసావురా? ఆలోచించకుండా సంతకం ఎలా పెట్టావు అని భాస్కర్ అడుగుతూ ఉంటాడు అక్షయ్ని. అప్పుడే ఇక భాస్కర్ అన్న మాటలకి అక్షయ్ కూడా, నా తొందరపాటేరా, ఆలోచన శక్తి కోల్పోయాను. ఆ క్షణం ఆవేశంతో నేను సంతకం పెట్టి ఈ పరిస్థితికి తీసుకొచ్చుకున్నాను అని అంటూ బాధపడుతూ ఉంటాడు. అక్షయ్ అయితే, నువ్వేమీ బాధపడుకురా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు భాస్కర్. ఇంతలో ఇక కమల వాళ్ళైతే ఆటోలో వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడే అయితే డోర్ కొడుతూ ఉంటే భాస్కర్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అవని గారు, మీరా, రండి, శ్రీకర్, కమల్ లోపలికి రండి అని భాస్కర్ అయితే అంటూ ఉంటాడు. రే అక్షయ్, ఎవరొచ్చారో చూడు, మీ మిస్సెస్ వచ్చారు అని అంటూ ఉంటాడు భాస్కర్ అయితే. అప్పుడే ఇక అక్షయ్ని చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతలో ఇక పార్వతి, భానుమతి బయటికైతే వస్తారు. తరువాత ఇక భాస్కర్ అయితే తన భార్యని పిలుస్తాడు. ఇక తన భార్య కూడా బయటికి వస్తుంది. అప్పుడే ఇక భాస్కర్ అయితే, వీళ్ళు అక్షయ్ వాళ్ళ తమ్ముళ్ళు, అలాగే అక్షయ్ గారి వైఫ్ అవని అని అంటూ ఉంటాడు భాస్కర్ అయితే. అప్పుడే ఇక వాళ్ళని చూసి, భాస్కర్, వీళ్ళు కూడా వీళ్ళతో పాటు ఇక్కడే ఉండడానికి వచ్చారా? ఇదేమన్నా సత్రమా? అందరూ కూడా మూకుముడిగా ఇక్కడికి వచ్చి ఉండడానికి అని అంటూ ఉంటుంది కళ్యాణి అయితే. అప్పుడు ఇక ఆ మాట విని, వాళ్ళు ఇక్కడికి ఉందామని రాలేదు, నువ్వేమీ కంగారు పడుకో, వీళ్ళని చూడ్డానికి వచ్చారు అని భాస్కర్ అయితే అంటూ ఉంటాడు. అవునండి, నేను వీళ్ళని చూడ్డానికే వచ్చాను, ఇక్కడ ఉండిపోవడానికి కాదు అని అవని అయితే అంటూ ఉంటుంది. ఏంటత్తయ్య, మన ఇంటిని వదిలేసి మీరిక్కడికి వచ్చి ఉండడం ఏంటి? అంత ఇల్లును పెట్టుకొని మీరిక్కడ ఉండాల్సిన అవసరం ఏంటత్తయ్య? మీరు ఆ ఇంట్లోనే సంతోషంగా ఉండమని మీకు చెప్పాను కదా, అయినా మీరెందుకు మాట వినిపించుకోవడం లేదు అని అంటూ అడుగుతూ ఉంటుంది అవని. అలా పార్వతి ఏమీ సమాధానం చెప్పకుండా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. తర్వాత ఇక అవని అక్షయ్తో అంటూ ఉంటుంది, ఏంటండి ఇది, ఎందుకు మీకు అంత పట్టుదల? ఈ టైంలో కూడా మీరు ఎందుకు ఇలా మొండి వాళ్ళ ప్రవర్తిస్తున్నారు? అయినా ఈ వయసులో అత్తయ్యని, బామ్మగారిని ఇలాగా పరా ఇంట్లో ఉంచడం ఎంతవరకు కరెక్ట్? మీరు పంతాలకి పట్టింపులకి ఎందుకు ఇలాగా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అవని. అడగడానికి నువ్వెవరో, నీకు నాకు సంబంధం ఏంటి? ఇది నా కుటుంబం, నా కుటుంబం గురించి నేను ఆలోచించగలను.
మా అమ్మకి నా నాన్నమ్మ నన్ను నమ్ముకొని వచ్చారు. వాళ్ళని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఇది నా ఫ్రెండు ఇల్లు, వాడు నాకు ఆశ్రయం ఇచ్చాడు అని అంటూ ఉంటాడు అక్షయ్. భార్య పేరు మీద ఇల్లు ఉందని ఇంటిని వదిలి వచ్చేశారు. మరి అంత పౌరుషం ఉన్నవాళ్ళు స్నేహితుడి ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నారు అని అంటూ ఉంటుంది అవని. నువ్వంటే కుళ్ళు కుతంత్రాలు స్వార్థాలతో నిండింది నీ మనసు. నువ్వెలాంటి దానివో తెలిసి నీ ఇంట్లో ఉండాలని అనిపించలేదు. కానీ నా స్నేహితుడు ఆపదలో ఉన్న నన్ను ఆదుకుంటాడు. ఇప్పుడు తనే నాకు అండగా నిలబడ్డాడు. వాడు ఎంతో మంచివాడు, అందుకని ఇక్కడ ఉంటున్నాను. ఒకవేళ నువ్వు నన్ను ఇలాగే ఇక్కడ హింస పెట్టాలని ప్రతిరోజు వస్తే మేము ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాము. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అక్షయ్ అయితే అవనిని వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపో అని అనగానే అప్పుడే ఇక అవని అయితే బాధపడుతూ బయటికి వస్తుంది. ఇక ఇంతలో కమల్ అలాగే శ్రీకర్ అన్నయ్య అని అనగానే కోపంగా చూస్తాడు అక్షయ్. వాళ్ళు కూడా బయటికి వచ్చేస్తారు. అప్పుడే కమల్ అయితే ఏంటొదినా అన్నయ్య పట్టుదలేంటి అని అంటూ ఉంటాడు కమల్ అయితే. ఇంతలో ఇక శ్రీకర్ని పక్కకు పిలిచి, శ్రీకర్ ఇదెవరో కావాలనే పగడ్బందీగా ప్లాన్ చేశారు. అదేంటో కనుక్కోవాలి, వాళ్ళెవరో తెలుసుకోవాలి. నాకు పల్లవి మీదే అనుమానంగా ఉంది. పల్లవిని ఒక కంట కనిపెడుతుండు అని అంటూ ఉంటుంది అవని అయితే. సరే వదిన, నేను చూసుకుంటాను అని శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు. కమల్ శ్రీకర్ ఇద్దరూ కూడా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి పల్లవి అయితే ఇంట్లో ఉండదు. అప్పుడు ఇక అది గమనించిన శ్రీకర్ అయితే పల్లవి తన పుట్టింటికి వెళ్ళిందేమో అని పల్లవిని వెతుక్కుంటూ శ్రీకర్ అయితే చక్రపాణి ఇంటి వైపుకి వస్తాడు. చక్రపాణి గెస్ట్ హౌస్ ముందు అప్పుడు పల్లవి కారు అయితే ఆగుంటుంది. ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర కలిశారంటే వీళ్ళిద్దరు ఏదో గూనిపుటాని చేస్తుంటారు అని శ్రీకర్ అయితే లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడు ఇక పల్లవి అయితే ఆ ఇంటిని మనం ఎలా రాయించుకోవాలో ఆలోచించు డాడ్ అని అడుగుతూ ఉంటుంది చక్రపాణిని. అవని పేరు మీద ఇంటిని ఎలా మనం సొంతం చేసుకోవాలో నాకు తెలుసు బేబీ అని అంటూ ఉంటాడు చక్రపాణి. ఆ ఇల్లు మన సొంతమైతే మెయిన్ టికెట్లు ఎలాగో వెళ్ళిపోయాయి కాబట్టి ఇక ఆ శ్రీకర్ని శ్రేయాని కూడా విడదీసేసి వాళ్ళిద్దరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేస్తాను. అలా చేసి ఆ ఇంటికి నేనే మొక్కటం లేని మహారాణినవుతాను అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, మరి శ్రీకర్ పల్లవి చక్రపాణి ఇద్దరూ కలిపి చేసిన పనిని తెలుసుకొని మరి అవనితో కలిసి ఏదైనా ప్లాన్ చేస్తాడా? మరి అవని తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోగలుగుతుంది? అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.